హాయ్, నేను మీ పవన్. చాలా థ్యాంక్స్. మొన్న లైవ్లో చాలామంది వచ్చారు, అలాగే 2200 మంది వాచ్ చేశారు. చాలామంది ఒక 100 మందికి పైగా మెసేజ్లు పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే నిన్న సండే రోజు ఒక్కరోజు ఇవ్వలేదు, ఎందుకనంటే మనం చాలా మాట్లాడుకున్నాం. సాటర్డే సండే విషయాలన్నీ మనం సాటర్డే 3:30 4 o'clockకి మొదలుపెట్టి లైవ్ అన్నీ మాట్లాడేసుకున్నాం. 5:30 వరకు, యాక్చువల్గా 6 వరకు జరిగినట్టుంది. 1.5 hour వచ్చింది ఇద్దామంటే లైవ్ అయినది. ఎందుకో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకో లైవ్ పబ్లిష్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ఈ ఫ్రైడే పెట్టుకుందాం లైవ్, మళ్ళీ చక్కగా మళ్ళీ అంతా పబ్లిష్ చేసుకుందాము. నెక్స్ట్ నిన్న టాస్క్లో అబ్జర్వ్ చేశారా, నాగార్జున గారు భరణికి డైరెక్ట్గా హింట్స్ ఇచ్చారు. ఏమిటంటే చాలామంది గమనించి ఉండరు, వెళ్ళిపోతావు ఇలాగే ఉంటే అన్నట్టుగా చెప్పాడు. అంటే ఈ వీక్లో ఆయనకి థ్రెట్ ఉందా, ఇదొకటి. రెండోది ఆడియన్స్ తోటి చెప్పించారు, మీరు సేఫ్ ఆడుతున్నారు అని చెప్పి. అలాగే తను 3 సార్లు చెప్పాడు, సేఫ్ ఆడుతున్నారు, మీరు సేఫ్ ఆడుతున్నారు, ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నారా అని. ఆఖరికి దివ్య కూడా నిన్న నైట్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు, నాన్న మీరు బ్రో డాడీ సేఫ్ ఆడుతున్నారు, సేఫ్ ఆడటం అలా కాదు, మీరు ఒక సైడే ఉండిపోయారు, ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. ఇంకా విషం చిమ్మేది ఎవరు అని ఎందుకు పెట్టానంటే, నిన్న పాయిజన్ తాగమనే కాకరకాయ రసం ఇచ్చారు కదా, అది వీళ్ళకి సరిగ్గా అర్థమైనట్లేదు కొంతమందికి. అదేంటంటే ఏదో నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నాడు అందుకనే తనకు విషయం ఇచ్చి, అది కాదు. ఎవరు వల్ల నువ్వు వెనకబడతావు, ఎవరి వల్ల నీకు థ్రెట్ ఉంది, లేకపోతే ఎవరు కరెక్ట్ కాదనిపిస్తున్నారు, ఎవరు విషం చిమ్ముతున్నారనే పాయింటే చెప్పాలి. కానీ మిగతా వాళ్ళందరూ అక్కడ చాలామంది సేఫ్ గేమ్ ఆడారు, ఇంక్లూడింగ్ తనూజ ఎందుకో సెకండ్ ప్లేస్కి వచ్చేస్తుందేమో ఈ వీక్, ఫస్ట్ ప్లేస్కి కళ్యాణ్ వెళ్ళిపోతాడేమో అని అనిపించింది. అలాగే కళ్యాణ్ని నాగార్జున గారు కన్ఫ్యూజ్ చేసిన విధానం, తను అసలు ఎలా ఆడాలి ఏం ఆడాలని కూడా తనకి అర్థం కావట్లేదు అనుకుంటా. ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. నిన్న ఫస్ట్ ఇక సండే ఎపిసోడ్ అందరూ చూశారు. సాటర్డే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. లైట్గా క్లాసెస్ అన్నీ పీకాడు, ఎక్కువగా పడింది పాపం డెమాన్ పవన్కి. డెమాన్ పవన్ గెట్అవుట్ అన్నాడు, బెల్ట్ తీసి అక్కడ పెట్టాడు. దానికన్నా సోషల్ మీడియాలో కింద మెసేజ్లు, బాబు నువ్వు మరీ అంత అడుక్కొని ఇది చేసుకునే కన్నా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకనంటే టాస్క్లు డెమాన్ పవన్ అంత బాగా ఎవ్వరు ఆడలేరేమో కూడా. ఎందుకనంటే నిఖిల్ అండ్ గౌరవ్ ఫైర్ స్టార్ అని వచ్చారు, కానీ వాళ్ళ కటౌట్స్ చూసి చాలామంది అబ్బా చాలా బాగా ఆడతారేమో అది ఇది అనుకున్నారు, కానీ ఏం లేదు. ఇక్కడ మన డెమాన్ పవనే ఎక్సలెంట్గా టాస్క్లు ఆడాడు. కాకపోతే అక్కడ ఎందుకు వెనకబడ్డాడన్న సంగతి అయితే అందరికీ కొట్టిన పిండి, అందరికీ తెలిసిన విషయమే. పాపం తను అంత టాస్క్లు ఆడుతున్నందుకు, తనంత కామ్ క్వైట్గా ఉన్నందుకు, ఎవరితోటి ఇష్యూస్ లేనందుకు, ఎక్కడో ఉండాల్సిన పవను 3rd 4th ప్లేసెస్లో కొట్టుమిట్టాడుతున్నాడు. మొన్నటిదాకా అయితే అసలు ఎలిమినేట్ కూడా అయిపోతాడేమో లాస్ట్ వీక్ అని అనుకున్నాం మనం. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మరి అంత భయంకరంగా క్లాస్ పీకేసి అతను నీల్ డౌన్ అని నాగార్జున అయితే చెప్పలేదు. చాలామంది కూర్చోబెట్టాడు నీల్ డౌన్. ఓ అంటే అర్థం అతను సారీ చెప్పమని, కానీ అతను నీల్ డౌన్ చేసి మరీ చెప్పమని కాదు, అతనంతా అతనే చెప్పాడు. గతంలో అభిజిత్ కూడా చెప్పాడు ఇదే విషయం, మోనాల్కి అనుకుంటా. అభిజిత్ కూడా మోకాళ్ళ మీద ఉండి సారీ చెప్పాడు. అదేం పెద్ద విషయమో లేకపోతే ఇంకోటో కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు అనిపించింది, మరీ కార్నర్ చేసుకెళ్ళి ఇప్పుడు 4 గోడలు అన్ని తలుపులన్నీ వేసేసి పిల్లిని చితకబాదినట్టుంది. కాకపోతే ఇక్కడ పిల్లి ఎదురు తిరగలేదు అంతే. నేనేం తప్పు చేయలేదు, నేను ఇది చేస్తున్నాను, అక్కడ రీతూనే చెప్తుంది, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే అది నేషనల్ షో, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు. కాకపోతే అందరికీ సారీ చెప్పు నువ్వు అని అనటం బాగుంది, లేకపోతే ఇంకేదైనా పనిష్మెంట్ ఇవ్వడం అనేది బాగుంది. అతను నీల్ డౌన్ అయినప్పుడన్నా నో అట్లా అవసరం లేదు, జస్ట్ గెటప్ అని. ఎవరికైనా మరి అది ఉంటుంది కదా. ఇప్పుడు తను తోసాడు, అమ్మాయి నొచ్చుకుంది, ఆడియన్స్ నొచ్చుకున్నారు. అతను నీల్ డౌన్ అయినా కూడా అతని ఫ్యాన్స్ కూడా నొచ్చుకుంటారు కదా. సారీ అని చెప్పడం వేరు, నీల్ డౌన్ ఎంత తప్పు చేశాడా అని చెప్పానంటే ఏమో మరి అంత దారుణంగా పనిష్మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో. ఓకే, అతను నీల్ డౌన్ ఒకసారి చేసేసి ఇది చేస్తే ఓకే ఇంకా పైకి లేగు అని అంటే బాగుండేది. అలా ఏం చెప్పకుండా తనకి అలా కొంచెం డిగ్రేడింగ్గా అనిపించింది నాకు ఆ సారీ చెప్పించిన విధానం. ఇంకా నెక్స్ట్ మీకు సంజన గారి పాయింట్లో, సంజన గారికి అయితే పెద్దగా ఏమీ పాయింట్స్ కానీ అవి కానీ లేవు. అక్కడ ఆవిడ చెప్పేటప్పుడు ఆ రేషన్ మేనేజర్గా మీరు అట్లా ప్లేట్ పడేయడం కరెక్టా? ఇక్కడ తనూజాని సాటర్డే రోజు నీతో మాట్లాడాల్సిన పాయింట్స్ ఉన్నాయని సండేకి స్కిప్ చేసేసారు. అదే పాయింట్లో సంజనాకి ఎట్లా అయితే క్లాస్ పీకేశారో
అదే పాయింట్లో అమ్మ నువ్వు అంత చేటు అరిచి అంత చేటు ఇది చేయాల్సిన పాయింట్ అవసరం లేదు కదా, కాకపోతే ఎక్కువసేపు చెప్పాలంట. ఎక్కువసేపు చెప్పినా ఆ ఫోర్స్ చూడండి, నాగార్జున గారి టోన్ లోపల ఆ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. డెమాన్ పవన్ విషయంలో కానీ, కళ్యాణ్ విషయంలో కానీ వీళ్ళతో ఉన్నంత ఫోర్స్ టోను తనుజ విషయంలో ఉండదేమో. సాఫ్ట్గా అయిపోయి నీతోటి చాలా మాట్లాడాలి, నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది. ఆ స్పెషలైజ్డ్ కేటగిరీ అనేది తను ఇంకా నెంబర్ 1 పొజిషన్లో నుండి సెకండ్, థర్డ్కి తీసుకొచ్చేస్తుంది. ప్యాంపర్డ్ అని అనిపిస్తుంది, ప్యాంపర్డ్ బేబీ ఆఫ్ బిగ్ బాస్ అని అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి ఇప్పుడున్న పొజిషన్కి ఆ అమ్మాయి దూసుకుంటూ వెళ్ళాలి. కానీ అమ్మాయి గేమే అమ్మాయికి ఇన్పుట్స్ ఎక్కువ ఇస్తే చాలా తలనొప్పి అవుతుంది. ఇన్పుట్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల నాకు తెలిసి నిన్న కళ్యాణ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎలా అంటే నాగార్జున గారు ఏంటి అలా అనేసారు, డెమాన్ పవన్ ఉంటే శ్రీజ గెలిచేది కదా అని అన్నారు, నా వల్లే వెళ్ళిపోయిందా అని చెప్పి పాపం తనకున్న హై కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ డౌన్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ దివ్య వచ్చి కాదులే నువ్వు మ్యాక్సిమం ట్రై చేసావు, నువ్వు అలా ట్రై చేయకపోతే దివ్య మళ్ళీ సెకండ్ టైం కూడా నువ్వే ఆడు అని చెప్పి నీకు ఇవ్వదు కదా, అలా ఏం కాదు అని. ఇక్కడ ఆ మాట వెటకారంగా అన్నారేమో. పవన్ డెమోన్ అయితే ఇంకా బాగా ఆడేవాడు అని తను అక్కడ గొడవ కూడా పెట్టుకున్నాడు కదా. చాలా బయట నుంచి చూడటానికి చాలా ఈజీగా కనపడుతుందని రీతు అన్నప్పుడు డెమాన్ పవన్ ఏమన్నాడు, అయ్యే నువ్వు అలా అంటావా, ఏం కాదు, నేను అలా కాదు ఇలా కాదు, నేను అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, బయట నుండి చూసే వాళ్ళకి గేమ్ చాలా ఈజీగానే కనపడుతుంది, కానీ ఇక్కడ లోపలికి వెళ్ళి ఆడిన వాళ్ళకి మాత్రమే గేమ్ ఎలా ఉంటుంది, గేమ్ ఎలా ఆడాలనే తెలుస్తుందనే రీతు పాయింట్ కరెక్ట్. డెమాన్ నువ్వు ఆడిన గేమ్స్ ఓకే, కానీ నువ్వు పక్కన వాళ్ళది నువ్వు చాలా ఈజీ తేలిక అంటాం కరెక్ట్ కాదు అని అక్కడ ఏదో సెటైరికల్గా అన్నారేమో అనిపించింది, కానీ కాదు. అక్కడ డెమాన్ పవన్ ఉంటే గెలిపించేవాడు శ్రీజని అని అంటే వాట్ ఈజ్ దట్? అది కాదు కదా. అసలు వెళ్ళిపోయింది శ్రీజ, వెళ్ళిపోయింది గేమ్స్ వల్ల వాటి వల్ల కాదు, బయట నుండి వచ్చిన నెగిటివిటీ వల్ల, సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీ వల్ల. ఈరోజు ఆ అమ్మాయి ఏదో వీడియో చేసింది, ఏదో కట్ చేసేసారు, అవతల వాళ్ళు మాట్లాడేది కాకుండా నన్ను నెగిటివ్గా చూపెట్టేలాగా నన్ను నెగిటివ్గా చేశారంటే లైవ్లో కూడా చూస్తున్నారు కదా, ఎంతని కట్ చేస్తారు లైవ్లో. ఈ అమ్మాయి పోనీ వీడియో చూశాను, తను సెల్ఫ్ వీడియో కూడా పెట్టింది శ్రీజ, నేను వెళ్ళటం రాంగ్ అది ఇదేనంటే అది ఆడియన్స్ డెసిషన్, అది మీ డెసిషను. రమ్మన్నారు, వచ్చిన తర్వాత మీకు నచ్చలేదు, ఆడియన్స్కి ఎవరికి, బిగ్ బాస్ లవర్స్ చూసేవాళ్ళకి, రెగ్యులర్గా చూసేవాళ్ళకి ఇది ఇలా కాదు కదా ఆడాల్సింది, పద్ధతి వేరే కదా అన్నట్టుగా. సో మళ్ళీ బయటికి పంపించారు. దీనిలో మళ్ళీ అమ్మాయి ఇది చేసేది ఏముంది, అక్కడ మళ్ళీ కళ్యాణ్ బాధపడాల్సిన టాస్కుల విషయంలో అయితే ఖచ్చితంగా వెళ్ళలేదు, పబ్లిక్ ఓటింగ్ వల్ల వెళ్ళింది, ఇదైతే వెరీ క్లియర్. ఇక్కడ అదే చెప్పింది కళ్యాణ్ తోటి కూడా దివ్య అదే మాట్లాడడానికి ప్రయత్నించింది. నిన్న నైట్ జరిగింది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ విషయం అంతా. అండ్ బర్నీ గారికి దివ్యాకి మధ్య కూడా కొంత కన్వర్జేషన్ జరిగింది. ఎందుకంటే మీరు సండే ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసి ఉంటారు, దీని మీద మనం పెద్దగా ఏం పెద్ద ఇదే లేదు. రష్మిక వచ్చింది, మొత్తం ఆల్మోస్ట్ ఉన్న 1.5 అవర్ లోపల టైం అంతా ఒక హాఫ్ అన్ అవరు సెలబ్రిటీస్ రావడం అదంతా కిల్ అయిపోతుంది. వాళ్ళకేవో గేమ్స్ పెడతారు, కొంత ఫన్ అనిపించింది నిన్న ఎపిసోడ్స్లో. వాళ్ళని ఒక సీన్ చూపెట్టి రీక్రియేట్ చేయమంటాం. మళ్ళీ ఇక్కడ కూడా అన్యాయం జరిగింది, మళ్ళీ ఇమాన్యుయల్కే తీసుకెళ్ళింది. ఇమాన్యుయల్ బాగా ఆడాడు, కరెక్ట్ కాదనట్లా, కానీ ఏమంటివి అనే ఎన్టీఆర్ డైలాగ్ ఏదైతే ఉందో పాపం ట్రై చేశాడు. మ్యాక్సిమం ఒక 80% ఆయన ట్రై చేశారు. బర్నీ గారికి ఇచ్చి ఉంటే బాగుండేదేమో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నట్టుగా, కానీ అది నాకు నచ్చలా. సరే, ఇది పక్కన పెడితే మనం ఏది మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు, కళ్యాణ్ విషయంలో మాట్లాడుకుంటున్నాం కదా. నేను వెళ్ళిపోయాను అనేది రాంగ్ పోర్ట్రే చేశారు, కళ్యాణ్ సరిగ్గా ఆడలేదేమో అని. ఇక్కడ దివ్య విషయం కూడా వచ్చింది, దివ్య వెళ్ళి కన్సోల్ చేసింది కాబట్టి కళ్యాణ్ని. దివ్యకి బర్నీ గారికి మధ్యలో కూడా ఒక కన్వర్జేషన్ అనేది జరిగింది. కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాం. మీతో ఏమని చెప్పిందంటే బర్నీతోటి, నాన్న మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టున్నారు, మీరు అలా సేఫ్ గేమ్ ఆడటం అనేది జనాలు బాగా అబ్జర్వ్ చేస్తున్నారన్న పాయింట్లు చెప్పింది. ఇలా చెప్పడం కరెక్టే, ఎందుకంటే ఆయన అప్ టు ద మార్క్, ఈ జనరేషన్కి అంటే కొంచెం అప్ టు ద మార్క్ లేరేమో, కొంత పెద్దరికమనో లేకపోతే ఇంకోటనో, వాళ్ళ ఏజ్ డిఫరెన్స్కో వాళ్ళ ఆలోచన విధానానికో అంతంత ల్యాగ్ చేసి చెప్పడం, చిన్న పాయింట్స్ కూడా ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా చెప్పటం. నాగార్జున దగ్గర కూడా అసలు నేను ఎందుకంటే రాము తర్వాత నేను తనుజకి ఇచ్చా, తనుజ తర్వాత దివ్యకి ఇచ్చా, ఎంత అంటే మొట్టమొదటి నుండి ఆవ్యాసంలాగా మళ్ళీ మొదటి నుండి రావడం అనేది నాకు ఎందుకో అట్లా అంతగా కరెక్ట్ కాదేమో, ఎక్కడికక్కడ ఫాస్ట్గా చెప్పేసి ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. అంటే కట్ త్రోట్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇక నెక్స్ట్ విషయం నాకు ఇంకోటి ఏంటంటే, తన విషయంలో ఒక కంప్లైంట్ ఉంది. బర్నీ గారు ఆల్వేస్
ఎవరితో చెప్పేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా నేను సంజనాకి చేశాను, సంజన గారు మీకు నేను చేశాను, మీకు అది లేదు, సంజన గారికి నేను ఇది చేశానని ఆల్రెడీ అక్కడ నిఖిల్ తోటి, గౌరవ్ తోటి వచ్చిన కొత్తల్లోనే చెప్పాడు. తర్వాత దివ్యతోటి చాలాసార్లు అన్నాడు, నామినేషన్స్ టైంలో సంజనాతోటి అన్నాడు, అన్నీ అయినాయి. అయితే ఇక్కడ దివ్య చెప్పింది ఏంటంటే, మీరు అలా పదే పదే చెప్పకండి, ఆడియన్స్కి అన్నీ తెలుసు, లైవ్ కూడా వాళ్ళు చూస్తున్నారు అన్నట్టుగా చెప్పింది. ఇది కరెక్టే అనిపించింది నాకు పాయింట్. అయితే మీరు నాకు స్పెషల్గా ఏం చేస్తున్నారు, తనూజాకి చేసినంత స్పెషల్గా మీరు అలా మధ్యలో ఉండిపోకుండా తనతో ఆల్రెడీ చెప్పారు కాబట్టి దివ్య వైపు వెళ్ళిపోవాల్సింది కదా. నాగార్జున గారు కూడా అదే చెప్పారు, మీరు అలా ఉండిపోవడం కన్నా మధ్యలో ఒక టాస్క్, కంటెండర్స్ అందరూ టాస్క్ చేసేటప్పుడు, కెప్టెన్సీ టాస్క్ జరిగేటప్పుడు, డ్యాన్స్ టాస్క్ మీరు వచ్చేయాల్సింది. అప్పుడు మీరు మాస్క్ లేకుండా ఆడుతున్నారు అనిపించేదేమో, మీరు నా విషయంలో ఎందుకో జంకుతారు, అదే విషయం ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను పాయిజన్ కూడా మీకు అది ఆ విషయం అనేది కూడా నేను ఇదే పాయింట్ మీద ఇచ్చాను. మీరు నాకు ఒక్కోసారి మైనస్ అవుతారేమో నాకు అని భయంగా ఉంది నాకు, మీ వల్ల నాకు కొంత గేమ్ కూడా ఇది చేస్తానంటే, తర్వాత నువ్వు అసలు కెప్టెన్ అయిందే నా వల్ల, కంటెండర్ అయింది నా వల్ల కాదా అన్నాడు. కరెక్టే, అది కెప్టెన్ అయింది నిజంగానే బర్నీ గారి వల్లే. బర్నీ గారు నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని తీసుకుంటానని ఈ విషయంలో తర్వాత మాధురి కానీ వీళ్ళు కానీ బాగా హర్ట్ అయ్యారు. కంటెండర్స్గా లేడీస్ని తీసుకుంటే బాగుండేదంటే అది ఆయన ఇష్టం. ఇప్పుడు మీరైనా సరే నేనైనా సరే నా వెనక నిలబడిన వాళ్ళు, నన్ను ప్రోత్సహించే వాళ్ళని మనం చేస్తాం కానీ, కన్సిడర్ చేస్తాం కానీ, ఎవరో నెగిటివ్గా మాట్లాడుతుంటే నేను మాస్క్ లేదు, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా సరే వాళ్ళని పెట్టి నేను మంచోడిని అనిపించుకుంటా అంటే, అలా అనిపించుకుంటే మళ్ళా ఏదో మావయ్య అంటున్నారు కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఆయన పేరేంటి, అదేదో మావయ్య, అదే మళ్ళీ అలా అంటున్నారు. అదే మాట అన్నాడు. నేను ఎలా మాట్లాడితే ఒక ప్రాబ్లం అవుతుంది, మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి దువ్వాడ మాదిరికి వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, తనుజ వచ్చి మీరు ఎలా చేస్తారు నాన్న, మీ గురించి మేము సపోర్టింగ్గా ఉంటే మీరు ఎలా చేస్తారంటాడు. ఇమాన్యుయల్ కూడా పక్కకెళ్ళి ఎవరో ఒకరితో అంటారు, చూసావా నన్ను కట్టప్ప అన్నారు, నన్ను కంటెండర్గా చేయకుండా వేరే వాళ్ళని చేశాడు అంటారా అనరా. ఈ పాయింట్ మీకు అర్థమైందా. ఇమాన్యుయల్ కూడా అంటాడు, మంచితనం నిరూపించుకోవడానికి మళ్ళీ అదే మాట అంటారు. అందుకని ఏం చేయాలనేది బర్నీకి అర్థం కావట్లా. ఎక్కువగా నాగార్జున గారు సేఫ్ ఆడటం వల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక కళ్యాణ్ విషయంలో కూడా అంతే. అంటే ఇప్పుడు ఏదైతే టాప్ 5లో ఉండే కంటెండర్స్ ఎవరున్నారో వాళ్ళు ఏమీ ఇది చేయట్లా, అంటే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఈ వీక్లో. ఇప్పుడు సంజన గారు కూడా అంతే. సంజన ఆవిడ కూడా ఇప్పుడు నామినేషన్స్ ప్రోమో చూసా, నామినేషన్స్ ప్రోమోలో ఏమంటుంది సంజన వెళ్ళి మళ్ళీ రీతుకి సేమ్ అదే పాత చింతకాయ పచ్చడి. ఆ నామినేషన్స్లో నీకు సపోర్ట్ ఉన్నారు, నువ్వు పవన్ బాగా ఆడాడు, మాదిరి ఏదైతే మళ్ళా సేమ్ అదే దానిలో చేసిందో రీజన్ తోటి ఈమె కూడా నీకు డిమాండ్ పవన్ తోటి ఉండటం అదే సేమ్. ఇంకా అందరికీ బాండ్స్ ఉన్నాయి కదా. ఈ ఒక పాయింట్ ఇది వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిపోయేది, ఇప్పుడు 2-3 వారాలు నడుస్తుంది. పవన్ రీతు గొడవ ఒకటి, మాధురి అన్న తర్వాత నువ్వు మొన్న 7-8 రోజులు జరిగింది అది. నన్ను అంటే నువ్వు కూడా రావా అని పవన్ అంటాం, నాకు బాధ అనిపించలేదు, ఆడితో మంచి రిలేషన్ ఉందంటాం, పవన్కి బుర్రలేదు అక్కడ. సో దీనివల్ల వెనకబడ్డాడు. రీతితో రిలేషన్ కట్ చేసుకోమని మాధురి గారు ఎంత చెప్పినా కూడా తను వినడం లేదు, తన గేమ్ మొత్తం పోగొట్టుకుంటున్నాడు అనేది పాయింట్, వాళ్ళ పాయింట్స్. ఇక్కడ సేమ్ అదే నామినేషను అదే పాయింట్ లోపల మళ్ళా అంటే కొత్తవేం దొరకట్లా. నామినేట్ చేయడానికి ఏదన్నా పర్ఫెక్ట్ పాయింట్ ఉండాలి బ్రో అని గౌరవ్ రాముతో అన్నాడు కదా. ఇప్పుడు అదే అనిపిస్తుంది నాకు కూడా, నామినేషన్ చేయడానికి ఏం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారు, సుమన్ని, రాముని, గౌరవ్ని, నిఖిల్ని వీళ్ళని ఎంచుకుంటున్నారు, లేకపోతే సాయిని, వీళ్ళతోటి ఈజీగా డిఫెండ్ చేయొచ్చు కదా అని. అక్కడ అలా కాకుండా గట్టిగా నామినేషన్స్ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకైతే. ఇక్కడ ముళ్ళు ఇచ్చేసింది. ఇక మాధురి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. మాధురి ఎలిమినేషన్ అయిన తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ అయిన తర్వాత బజ్ ఉంది కదా, బజ్లో చాలామంది అబ్బా 90mm రాడ్ అని అదని ఇదని శివాజీ గారికి ఫేవర్గా వేశారు. నేను చెప్పడం మాత్రం శివాజీ గారికి కొంతలో కొంత ఆయనకి కరెక్ట్గా ధీటుగా మాట్లాడింది, అసలు తడుముకోకుండా మాట్లాడిందంటే మాధురియే, నో డౌట్ ఇందు లోపల.
నాకు అనిపించింది మాత్రం నేను చెప్తున్నా. ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో అబ్బా భలే తీశాడు, భలే అడిగాడు ఈయన, అసలు ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది కాదు. బజ్ చూడండి, ప్రతి దానికి ఆవిడ ఆన్సర్ చాలా క్లియర్గా చెప్పింది. రైట్ ఆర్ రాంగ్ తర్వాత విషయం. ఆవిడ ఏమనుకుంటుందో అదే చెప్పింది. మీరు మాస్క్ తీయలేదంటే అసలు నేనా అంది. నేను మాస్క్ తీసి ఆడుంటే నేను వెళ్ళి అందరితోటి సవ్యంగానే ఉండేదాన్ని కదా. మీరు ఆ ఒక్క పాయింట్ శ్రీజాని పేరు తెలుసుకో అన్న పాయింట్లోనే నన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను అది సరదాగా కూడా అని ఉండొచ్చు కదా. తర్వాత నేను నేర్చుకున్నాను. మరి బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళారు మీరు అని అంటే, నేను కొంత నేర్చుకున్నాను అబ్బా అంది. నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళా. నేను వచ్చేటప్పుడు బయటికి మరి మిమ్మల్ని పంపించేశారుగా ఆడియన్స్ అంటే, లేదు నేను నామినేషన్స్లో నేను ఉన్నాను, నేను బయటికి రావాలనుకుంటున్నాను కాబట్టి నామినేషన్స్ నుండి బయటకు వచ్చాను అన్నది. అయితే ఇక్కడ మాధురి తప్పు ఒకటి ఉంది. మాధురి నామినేట్ అయినంత మాత్రాన శివాజీ అదే అడిగాడు, నామినేట్ అయినంత మాత్రం నిన్ను బయట పంపించాలని లేదుగా అని. లేదు కరెక్టే, కానీ నేను నా గురించి పవరస్త్ర కూడా వాడొద్దని తనుజాకి చెప్పానని వేరే పాయింట్స్ చెప్తుంది. కానీ కాదు, ఆవిడ పబ్లిక్ ఓటింగ్ ద్వారానే బయటకు వచ్చారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆవిడ చెప్పిన విధానం, ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న విధానం, నేను వెళ్ళాను, నేను బయటకు వచ్చాను, నో రిగ్రెట్స్, నాకు వెళ్దాం అనుకున్నాను, వచ్చాను, ఏదో పార్టీ ఫంక్షన్ ఉంది మా ఇంట్లో, సో అని చెప్పింది. అదే స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు ఆశా షైని, ఫ్లోరా షైని లాగా సంజనాతోటి చాలా క్లోజ్గా ఉండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఫేక్ అని డ్యూయల్గా చెప్పలా. ఫ్లోరా షైని అలా చెప్పింది. కానీ ఈ బాండింగ్ గురించి మాట్లాడితే తనూజాతోటి నేను ఆనెస్ట్గానే కనెక్ట్ అయ్యాను, నాకు మిగతా వాళ్ళతో ఎవరు లేదు. కళ్యాణ్ కూడా చాలా క్యూట్, ఓకే, డెమాన్ పవన్ కూడా వెరీ గుడ్, చాలా కనెక్ట్ అయ్యాడు. కానీ తనూజ అని చాలామంది సీరియల్ ఆర్టిస్టు, ఆవిడ డ్రామాలు చేస్తుంది అనుకుంటాను, కానీ స్వీట్ పర్సనే, నో డౌటు. నేను ఇంకా చాలా ఇది చేశాను, నేను అందరితో పోట్లాడాను, చాలామందితో జెల్ అయ్యాను, తర్వాత అందరూ నన్ను ఎంకరేజ్ చేశారనే పాయింట్స్ మాత్రం, ఆ పాయింట్స్ మాత్రం కరెక్టే. నేను వెళ్ళాలనుకున్నాను కాబట్టి వెళ్ళాను అనేది కొంత ఆ యాటిట్యూడు ఇది ఉంది. కానీ ఆవిడ అన్న పాయింట్స్ ఏవైతే నేను స్టాండ్ తీసుకున్నాను, నేను ఇదే స్టాండ్ మీద ఉన్నా నేను వెళ్ళిపోయినప్పుడు కూడా అనేది బాగుంది. ఎందుకంటే అక్కడ 2 నాలుకల ధోరణి లేదు, అది ఒక్కటే బాగుంది. 2 నాలుకలు, లోపల ఒకటి చెప్పడం బయట ఒకటి చెప్పడం అలా లేదు. శ్రీజ విషయంలో కూడా క్లారిటీగా అదే చెప్పింది. నాకు తను నచ్చలేదు, నాకు రీతు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందని చెప్పేసింది. ఇక్కడ మనం అప్పుడు అనుకున్నాం, రీతు ఫోన్ చేసిందా, ఎప్పుడు ఫోన్ చేసిందంటే లోపలికి వెళ్ళేటప్పుడు. మరి రీతు వాళ్ళ అమ్మకి ఫోన్ నెంబర్ ఎలా దొరికింది, వాళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నారా అనే సంగతి మనకు తెలీదు. నిజంగా మేము చూడలేకపోతున్నాము, మాకు తల కొట్టేసినట్టుంది ఇక్కడ సొసైటీలో. ఈ అమ్మాయిని కొంచెం డెమాన్ తోటి మాట్లాడకుండా కొంచెం దూరం ఉండమని చెప్పని నాకు ఫోన్ చేసింది కాబట్టి అని ఆ మాట స్టాండ్ తీసుకుని మళ్ళీ చెప్పింది ఈ విషయంలో. నిజంగా ఆ పాయింట్ కూడా ఏదో అప్పటికప్పుడు ఏదో నోటి ఇది చెప్పేశాను కదా అని చెప్పి చేయకుండా నిజంగానే చేశారన్న పాయింట్ని బల్లగుద్ది చెప్పింది. మేబీ తనకి రీతు వాళ్ళ మదర్ నుండి కొన్ని ఇన్పుట్స్ వచ్చి ఉండొచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అని చెప్పి ఉండొచ్చు, అందుకే ఆవిడ అలా చేసి ఉండొచ్చు. ఓకే ఫైన్. ఇక డిస్కషన్స్ దివ్య భరణిది మనం మాట్లాడేసుకున్నాం. ఈరోజు నామినేషన్స్లో సంజన రీతుని అదే సేమ్ ఇందాక చెప్పాం కదా అదే ఉంది. ఇప్పుడు తనూజ వెళ్ళి మళ్ళీ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇప్పుడు ఇమాన్యువల్ ఎవరిని నామినేట్ చేస్తాడు, ఇది కొంత ప్రిడిక్ట్ చేయండి, మీరు కూడా కింద కామెంట్స్లో చేయండి. అతనికి ఎవరు ఇప్పుడు ఇమాన్యువల్కి పాయింట్స్ ఏమున్నాయి, ఆల్రెడీ ఏవైతే పాయింట్స్ చెప్పాడో తనూజాని ఆ పాయింట్స్లో తను చేసేసాడు. మళ్ళీ అదే పాయింట్స్లో చెప్తే తనే ఫూల్ అవుతాడు ఇమాన్యువల్. ఎందుకనంటే అరే లాస్ట్ టైం చెప్పి అదే కదా చేసింది, ఆల్రెడీ అయిపోయింది కదా పాయింట్, మళ్ళీ ఎందుకు ఈ పాయింట్ అని. సంజన చేసిన తప్పు కూడా అదే, రీతుని అదే పాయింట్లో మళ్ళీ చేయటం. నేను ఒక్కదాన్ని నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను, కానీ నీకు మాత్రం రీతు నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పవన్ ఉన్నాడు అని చెప్పి మళ్ళీ అదే బాండింగ్స్ అదే చేయటం అనేది నచ్చలా నాకు. ఇక 3వ పాయింట్ నేను పెట్టిన తమ్ముల్లో, బాండింగ్స్ అనేది వీళ్ళ దగ్గర నుండి మారతాయా అంటే డెఫినెట్గా మార్చుకుంటారు. ముఖ్యంగా తనూజ చాలా తెలివి, చాలా ఇంటెలిజెంట్ ఈ విషయంలో. ఎవరు ఒప్పుకోకపోయినా ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్, నాగార్జున ఇచ్చే ఇన్పుట్స్, అక్కడ జనాలు చెప్పే పాయింట్స్, అలాగే ఈ అమ్మాయిని ఏదైతే క్వశ్చన్ చేశారో నువ్వు చెప్పాల్సిన పాయింట్ చెప్పు, మొహం అలా సీరియస్గా పెట్టుకొని చెప్పడం వల్ల చాలా బ్యాడ్ అవుతున్నావు. ఇన్ని ఇన్పుట్స్ ఏ సీజన్లో లేవు. ఆఖరికి 35 సార్లు నువ్వు గొడవపడ్డావు అని చెప్పిన పాయింట్ కూడా తనకి ప్లస్సే అవుతుంది తప్ప మైనస్ మాత్రం అవ్వదు తనూజాకి. ఎందుకు అని అంటే బీబీ అంటే తనూజ అంటే BB9 లాగా అయిపోయింది కాబట్టి
తనూజ చాలా స్ట్రాటజిక్గా ఆడుతుంది. కావాలంటే ఈ రోజు నుండి మీరు చూసుకోండి, ఆఖరికి నామినేషన్ పాయింట్స్తో సహా. ఇక కళ్యాణ్ అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. ఎవరిని నామినేట్ చేస్తాడు ఇప్పుడు అనే పాయింట్ కూడా ఇప్పుడు తనకి చెప్పడం అనేది కష్టమే. ఎందుకనంటే మేబీ డెమాన్ పవన్కి ఏమన్నా చేస్తాడేమో అని నాకు కొంచెం డౌట్. ఎందుకనంటే తను ఆ టాస్క్ని చాలా ఈజీగా నేను చేసేవాడిని అన్న పాయింట్ తనకి వచ్చింది కాబట్టి. ఇక ఇక్కడ రాము గౌరవ్, ఇక్కడ రాము విషయం ఒకటి చెప్పడం మర్చిపోయా. రాము వెళ్ళి గౌరవ్ని నువ్వు పవరస్త్ర వాడకు, పవరస్త్ర వాడితే నువ్వు మాధురిని సేవ్ చేస్తావని తనూజాని రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి, రాముకు ఒక విషయం తెలియదు అనుకుంటా, రాము వెళ్ళి అడగకపోయినా మాధురిని తను సేవ్ చేసేది కాదు, పవరస్త్ర వాడేది కాదు. రాము తప్పులో కాలేశాడు. ఎందుకు కాలేశాడు అని అంటే తనకి వాడదు అని తెలియట్లా, మాధురిని వాడుతా అంటే హౌస్లో ఉండి కూడా తను గమనించలేకపోతున్నాడు. మాధురి వెళ్ళిపోవాలనుకుంది, పవరస్త్ర వాడద్దు అని చెప్పి మాధురికి తనుజకి చెప్పేశానంది, తను వెళ్ళిపోయింది. వాంటెడ్లీ నేను వెళ్తాను, నా కోసం ఏం వాడద్దు అని క్లియర్ కట్గాను, ఇండైరెక్ట్గాను, డైరెక్ట్గాను, లైవ్లోనూ ఎక్కడొక్కడ చెప్పేసింది, అయిపోయింది, ఫినిష్. ఇక్కడ రాము వచ్చి ఎందుకు అడిగాడు, గౌరవ్ని తనే నామినేట్ చేశాడు లాస్ట్ వీక్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి గౌరవ్ని సేవ్ చెయ్యి, నువ్వు పవరస్త్ర వాడకు, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళి హగ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ రాము కొంచెం తింగరతనం అనిపించింది. ఎందుకనంటే తనకి అసలు గేమే అర్థం కావట్లా, కథే తెలియదు అన్నట్టు తనకేం గేమ్ అర్థం కావట్లా. సో ఇవి నామినేషన్స్ ప్రోమో చూసిన తర్వాత వీలైతే ఒక నామినేషన్స్ ప్రోమో అనాలిసిస్ కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా చేసుకుందాం. సాటర్డే, సండే, మండే ఎపిసోడ్ల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ప్రోమో గురించి కూడా ఇంత లెంత్ అయింది. అలాగే మీ కామెంట్స్ చేయండి, ఎవరిది తప్పు, ఎవరిది రైట్, ఎవరిది రాంగో, గేమ్ చేంజ్ అవుతుందా వీళ్ళది, ముఖ్యంగా ఎవరి గేమ్ చేంజ్ అవ్వాలి, బర్నీ గారిది, తనూజాది, కళ్యాణ్ అండ్ దివ్య, ఈ నలుగురు గేము చేంజ్ అవ్వాలి. మిగతా వాళ్ళందరూ కొంతమంది అయితే ఆటల్లో అట్టుపండే, నిఖిలు, సాయి, గౌరవ్ వీళ్ళందరూ ఆటలో అట్టుపండి లాగానే అనిపిస్తున్నారు కూడా. సో మీ నామినేషన్స్ అంటే మీ కామెంట్స్, నిన్న జరిగిన ఎపిసోడు, అలాగే డెమోన్కి అంత పెద్ద శిక్ష వేయడం అనేది కరెక్టా, నీల్ డౌన్ చేస్తే నువ్వు లేచి నిలబడవయ్యా, అట్లా ఏం కాదులే అని అనొచ్చు కదా, లేదా బయటికి పంపించేస్తానన్న పెద్ద మాట అన్నందుకు, లేదా బెల్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టినందుకు మీకు ఏది కరెక్ట్ అనిపించింది అంటే అన్బయాస్డ్గా నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో మీరు కూడా కామెంట్స్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. మా ఛానల్ విజిట్ చేసి ఏమేమి ఉంటాయి ఐటమ్స్, ఏమేమి ఉంటాయి న్యూస్ ఐటమ్స్, అవి కూడా ఒకసారి చూడండి. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అండ్ కుడోస్ టు అవర్ ఉమెన్స్ క్రికెట్ టీమ్. వరల్డ్ కప్ సాధించారు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎన్నో ఏళ్ల తర్వాత. అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా మనం ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవలేదు. సో ఈసారి గెలిచారు. కుడోస్ టు ద ఉమెన్స్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ మై ఛానల్.